నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను జ్యోతి చెన్నని మాట్లాడుతున్నాను. ఈ సండేని మరింత టేస్టీగా చేయడానికి మన మెనూలోకి వచ్చేసింది పందెం కోడి మాంసం. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, తగ్గేదేలే అని అయితే చెప్పొచ్చు. ఈ పందెం కోడి మాంసాన్ని కుక్కర్లో కాకుండా విడిగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. దీన్ని ముందుగా ఇలా శుభ్రం చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఇలా పక్కన పెట్టుకోండి. దీనిలోనికి తగినంత పసుపు, ఉప్పు, కారం, ఇది 1/2 కిలో వరకు ఉంటుందేమో చికెన్. దీనికి నేను 2 స్పూన్స్, మాదైతే పెద్ద స్పూను, దీంతో 2 స్పూన్ల కారం వరకు వేసుకున్నాను. మీ రుచికి సరిపడినంత మీరు ఎంత కారం తింటారో చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేసేసుకుని దీన్ని కనీసం 1 అవర్ స్టోర్ చేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా 1 అవర్ వెయిట్ చేయడం వల్ల మ్యాగ్నేట్ చేసి ఈ ఉప్పు కారం మాంసానికి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే కర్రీని మనం వేడివేడిగా తిన్నా కూడా చికెన్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఉప్పు కారం. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. దీనిలోనికి 3 ఉల్లిపాయలు, 1 టమోటా, జ్యూసీగా పులపులగా ఉండడానికి నేనైతే టమాటా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసేసి సిమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూ ఉండండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుని మగ్గించేసుకోండి. ఆల్రెడీ చికెన్కి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకుని కలిపేసి వాటర్ ఏమీ యాడ్ చేయకండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మూత పెట్టేసి జస్ట్ అలా వదిలేస్తే ఒక 5-10 మినిట్స్కి ఆ చికెన్లోని వాటర్ కంటెంట్ అంతా బయటికి ఇలా రిలీజ్ అవుతుంది. అదే బ్రాయిలర్ అలాంటిది అనుకోండి, ఈ వాటర్తోనే ఉడికిపోతుంది. ఇది పందెం కోడి కదా, ఉడకడానికి చాలానే టైం పడుతుంది. కొంచెం ఓపిక కావాలి, టేస్ట్ కావాలి కదా, మరి కావాలంటే ఓపికగా చేయాల్సిందే. మా ఇంట్లో అయితే కుక్కర్లో ఇష్టపడరు, ఇలా చేస్తే ఇష్టపడతారు. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా ఇష్టపడతారు. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టి పైన కూడా వాటర్ వేయడం వల్ల ఆవిరి కిందకి దిగి హీట్ ఇంకా ఎక్కువ తగిలి బాగా ఉడుకుతుంది. ఎక్కువ వాటర్లో ఉడికిన దానికన్నా ఇలా చికెన్లో వచ్చిన వాటర్లోనే ఎక్కువ ఉడికితే దానికి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదైతే నా ఒపీనియన్. మీరైతే ఎలా చేస్తారో కమెంట్ చేయండి. ఇలా చూసారా, మనమేం వాటర్ పోయలేదు. చికెన్లోని వాటర్ మనం ఆవిరి పెట్టడం వల్ల వచ్చిన వాటర్. ఒకవేళ చికెన్ లేతగా ఉందనుకోండి, ఈ వాటర్కే ఇలా ఆవిరికే ఉడికిపోతుంది. ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇది పందెం కోడి కదా, ఉడకలేదు కాబట్టి నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఉడకడానికి ఎన్ని వాటర్ పడతాయి, ఎంత టైం పడుతుంది ముక్క ఉడకడానికి అని మీరు భావిస్తున్నారో అన్ని వాటర్ పోసుకుని ఉడికే వరకు కొంచెం ఉడికించుకోండి. నాకైతే ఒక 45 మినిట్స్ వరకు పట్టింది ఈ చికెన్ అంతా ఉడకడానికి. పందెం కోడి కదండి, దాని గురించి గట్టిగా ఉంటుంది కదా. అదే కుక్కర్లో అనుకోండి, మీరు 3 విజిల్స్ వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా ఉడుకుతుంటే మంచి అరోమా వస్తుంది. ఆస్వాదించండి మీరు కూడా అరోమాని. ఇలా ముక్క ఉడికిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేసుకోండి. కరివేపాకుని ఎప్పుడు చిన్నగా తుంచుకుని వేసుకుంటే చిన్నపిల్లలు వేరి పక్కన పెట్టేయకుండా తినడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత గరం మసాలాను కూడా యాడ్ చేసేసి కలిపి ఇలా ఉడికించేసుకోండి. ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర. చూసారా, ఇలా కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే మన సండేని మరింత స్పెషల్గా మార్చేసే పందెం కోడి కర్రీ రెడీ. తప్పకుండా నచ్చిందని ఆశిస్తూ